రాధా దామోదర స్టూడియో బ్యానర్లో విహీన్ క్రియేషన్స్ యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా, తన్వి నెగి హీరోయిన్ గా యశస్వి దర్శకత్వంలో సిద్ధార్థ రాయ్ చిత్రం విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేశారు. హీరో హీరోయిన్ దర్శకుడు ప్రేక్షకుల మధ్య న్యూ కాలనీ శ్రీకన్య సినిమాలో హాల్లో ఆట చిత్రాన్ని తిలకించారు. ఈ సందర్భంగా హీరో దీపక్ సరోజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ఉందన్నారు. ఒక అర్జున్ రెడ్డి ఒక యానిమల్ సినిమాతో పోలుస్తున్నారు. తనలో ఉన్న నటన ప్రదర్శించే పాత్ర దొరికినందుకు సంతోషంగా ఉందన్నారు. తొలి రోజే సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. విజయవాడ, గుంటూరు తదితర అన్ని ప్రాంతాల నుంచి ప్రేక్షకుల ఫీడ్బ్యాక్ పాజిటివ్ గా రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మొదటి కాఫీ చూసిన తర్వాత మా నమ్మకం నిజమైందన్నారు. హీరోయిన్ తన్వి నెగి మాట్లాడుతూ ప్రేక్షకుల మధ్య సినిమా చూడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తాను సినిమాలు చేయడం మానను అని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. విక్టరీ మీడియా టీవీ ప్రేక్షకులందరికీ హలో. నా పేరు దీపక్ సరోజ్. బాల్ నటుడుగా నన్ను ఎన్నో సినిమాల్లో మీరు చూశారు. నంది అవార్డు వచ్చింది మినుగురులు అనే సినిమాకి. లెజెండ్ అనే సినిమా మీ ఫేవరెట్, చిన్నప్పుడు బాలయ్యగా ఉంటాను. అండ్ అతడులో మీరు బ్రహ్మానందం గారు పొట్టలో కొద్ది నానోయ్ స్కూల్ బెంచ్లా గట్టుకుందన్నది మీరు ఎంతో చూసి ఇప్పటికీ నన్ను గుర్తుపెట్టుకున్నారు. 20 సంవత్సరాలు దాటింది. 20 సంవత్సరాల తర్వాత పెద్ద అయిన తర్వాత నేను వచ్చే ఫస్ట్ వెండి తెర మీదకి వచ్చే సినిమా సిద్ధార్థ్ రాయ్. ఫిబ్రవరి 23 అని బజ్ చాలా ఉంది. ఈరోజు ఫైనల్గా థియేటర్స్లోకి వచ్చింది. త్రూ అవుట్ ద 2 స్టేట్స్ యూఎస్ రిలీజ్లో కూడా మాకు చాలా టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుంది. ఎస్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లవ్, అ లిటిల్ బిట్ ఆఫ్ హేట్. దట్ షుడ్ బీ సార్టెడ్ అవుట్ బై టుడే ఈవినింగ్ ఆర్ టుమారో ఈవినింగ్. వీల్ గెట్ ద ఫైనల్ ఫీడ్బ్యాక్ రేపటిలోగా. సినిమా మేమందరం చాలా కష్టపడి చేసాం. ఆ పాత్రకు నేను ఎంతో హోంవర్క్ చేశాను. చాలా దగ్గరైన కథ. ఈ కథ అందరికీ చెప్పాలనే ప్రయత్నంలోనే ఈ సినిమాని బయటికి తెచ్చాం. మీకేమైనా నచ్చకపోయినా అది మీరు సినిమా చూసి చెప్తే బాగుంటుంది. బయట మనకు కనిపించే ట్రైలర్, టీజర్లో లోపల సినిమాకి వెళ్ళే కథ ట్రీట్మెంట్ అంతా వేరేగా ఉంటుంది. ఒకప్పుడు చూసిన అర్జున్ రెడ్డి యానిమల్కి కంపారిజన్స్ లుక్ అండ్ ఫీల్లో మీకు ఉన్నప్పటికీ స్టోరీ దాని పరంగా అది కాదు. అంత గొప్ప హిట్లని రీక్రియేట్ చేసే ధైర్యం మేము తీసుకోవాలనుకోం. మేము మా ఓన్ కోణంలో వెళ్ళాం. మాది వేరే రూట్. సిద్ధార్థ్ రాయ్ వేరే కథ చెప్పబోతుంది. సిద్ధార్థ్ రాయ్ మీకు వేరే ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు యూ విల్ ఆల్ కమ్ విత్ హెవీ హార్ట్స్. దిస్ ఈజ్ మై promise and believe me in this. If you haven't, come into the theaters, watch us 24th 25th February before we go away. Thank you. చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే ఇదే ఆశ్చర్యం ఏం కాదు. మాకు హేట్ వస్తుందని ఆశ్చర్యం కాదు, ఇంత ప్రేమ వస్తుందని ఆశ్చర్యం కాదు, ఇంత బజ్ వస్తుందని ఆశ్చర్యం కాదు. మాకు తెలియంది ఏమైనా ఉందంటే, మేము చూసినంత వీళ్ళందరూ చూస్తారా, అంతకన్నా ఎక్కువ చూస్తారా, లేకపోతే ఏమీ చూడరా, ఈ మూడిట్లోనే మాకు డౌట్ ఉంది. కానీ నిజం ఏం జరుగుతుందంటే, మేము అనుకున్న దానికన్నా ఎక్కువగానే చూస్తున్నారు. మేము భయపడ్డాం ఎక్కడో ఏదైనా తప్పుడు మెసేజ్ వెళ్తుందా అని. బట్ లేదు, చాలా రైట్ మెసేజ్ తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో యూత్ చాలా ఓపెన్ మైండ్లో ఉన్నారు. మంచి అని అడగట్లేదు. చెడేంటో చూసి కూడా మంచి ఏంటో తీసుకునే డెసిషన్ రూట్లో ఉన్నారు. సో వాళ్ళందరి నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా టెరిఫిక్గా ఉంది. నన్న నేను చాలా పెద్ద అభిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి. జూనియర్ రామ్ చరణ్ అనేది చాలా పెద్ద స్టేట్మెంట్, అది ఎప్పుడూ కాదు. నేను ఒక రామ్ చరణ్ గారి అభిమానిగానే ఉంటాను. నేను దీపక్ సరోజ్నే. ఈరోజు అంటే ఇంత చైల్డ్ ఆర్టిస్ట్గా తన్ని నేను ముందుగా చూసినప్పటికీ కూడా ఈరోజు వెండి తెర మీద ఒక హీరోగా ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అయ్యి ఈరోజు రావడం అనేది చాలా ఆనందదాయకం. మరి ఇట్లాంటి సినిమాలు మా దీపక్ మరిన్ని చేయాలి. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా యువతకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే కథలతో రావాలి ఇంకా పెద్ద హీరోగా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఈ సినిమాలో కూడా యూత్కి ఉపయోగపడేటువంటి ఒక మెసేజ్ కాదు, ఒక 10-20 మెసేజ్లు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా నాలో నేనున్నాను, ఈ ఎక్స్ట్రీమిస్ట్ నేనున్నాను, నేను తాను చూసుకునే విధంగా ఈ కథ తీర్చిదిద్దడం జరిగింది డైరెక్టర్ యశస్వి గారు. మరి ఫణి రాధా దామోదర్ క్రియేషన్స్ మీద ఫణి గారు ఈ సినిమా నిర్మించడం జరిగింది. హీరోయిన్ తన్వి కూడా చాలా చక్కగా ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. మరి ఇట్లాంటి సినిమాలు మరిన్ని వచ్చే విధంగా ప్రజలు తను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. సంతోషం కదండి. ఇప్పుడు పిల్లలకి అంటాం, వాళ్ళు ఎదిగినప్పుడు కదా వాళ్ళ ఆనందం, తల్లిదండ్రుల ఆనందం, తప్పకుండా అది మరి మంచి ఆనందమే మాకు. హలో విక్టరీ మీడియా టీవీ, ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ విక్టరీ మీడియా టీవీ, అందరికీ నమస్కారం. టుడే we are at the theaters watching our movie Siddharth Roy on 23rd of February. I want more crowd to gather, come and say how do you like our movie, and we really need your support. We need more footfall in the theaters. I hope you like what you see. The people who have already watched the movie,
I hope there are positive things that you want to tell to us. Even if there is any criticism, we are open to take it. I know this is an audience product now. We are happy to talk to audience. We are happy to interact with audience. Maaku మీ అందరి love కావాలి, support కావాలి, blessings కావాలి. So please come and watch our movie. We are a new production, new director, new team, and we really need your support. Thank you so much.